టేస్టీ మాడుగుల హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వాటర్లో వేసి 2-3 గంటలు నాననివ్వాలి. తర్వాత దానిని కలిపి పాలను ఫిల్టర్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి కలిపి ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత దాన్ని 1 గంట సేపు ఉంచాలి. తర్వాత పాలు సపరేట్ అవుతాయి. పైన వాటర్ని వంపేసి పాలను పక్కకి పెట్టుకోవాలి. ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి పోసి అందులో కాజులు వేయించుకోవాలి. అదే నెయ్యిలో సగం కప్పు షుగర్ వేసి లో సిమ్లో క్యారమెల్ చేసుకోవాలి. అందులో రెడీగా పెట్టుకున్న గోధుమ పాలను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత షుగర్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. తర్వాత విలాచీ పౌడర్, కాజులు వేసి కలపాలి. ఆ తర్వాత బౌల్లో వేసుకొని అది చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకేముంది, టేస్టీ మాడుగుల హల్వా రెడీ.